హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్‌గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ కొన్ని వారాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే జగన్ 2.0 అని, మరో 30 ఏళ్ళు మేము అధికారంలో ఉంటామని చాలా నమ్మకంతో, చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పారు. మరోవైపు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక మాట అయితే అన్నారు రీసెంట్‌గానే. 2029లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని. మరి ఎందుకు అలా అని ఉంటారంటారు? ముఖ్యంగా మీరు ఉండవల్ అరుణ్ కుమార్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు. సరే కేవీపీ గారు ఆత్మ అయితే ఈయన రెండో ఆత్మగా అభివర్ణిస్తారు. చాలామంది రాజకీయాల్లో ఎవరైతే సీనియర్లుగా ఉంటారో చాలా కాలం నుంచి వాళ్ళంతా అభివర్ణించేదైతే ఈ విధంగా అభివర్ణిస్తారు. ఓకే. మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఒక్కగానొక్క కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒత్తాస పలుకోకుండా మరి 2029లో కూడా ఎందుకు కూటమి ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఉంటారనేది ఇక్కడ చాలా మంచి చాలా మందిలో ఆలోచించగలిగించేటువంటి విషయం ఇది. మరి ఒక్కసారి మనం గమనించినట్లయితే ఎందుకు ఆయన మాట అన్నాడు. ఇంకో విషయం అండి, ఇక్కడ గోనె ప్రకాశ్రావు గారు కూడా అన్నారు. ఆయన కూడా ఏమన్నారంటే మరలా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఎందుకు అసలు గణాంకాలు ఏంటి? ఏదో ఊరికినే మాటలు చెప్పేస్తున్నారా వీళ్ళ దగ్గర ఎటువంటి గణాంకాలు లేకుండానే ఆధారాలు చెప్తున్నారంటే లేదు, వీళ్ళు గణాంకాలను ముందే పెట్టుకొని గణాంకాలు ప్రభుత్వ అధికారుల డేటాను గత 3 ఎలక్షన్ల నుంచి జరిగినటువంటి తీరు, ఇప్పుడున్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కానీ ప్రజల్లో ఉన్నటువంటి సంతృప్త స్థాయి కానీ అన్నీ కన్సిడర్ చేసుకొని వీళ్ళు ఈ వ్యాఖ్యలు చేశారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. అంటే ఇంకో 4 ఏళ్ళ టైం ఉంది కదండి. నేను అదే అంటున్నా. ఇప్పుడు ప్రభుత్వం అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రజల యొక్క సంతృప్త స్థాయిని సర్వే చేస్తుంది. అది ఐవీఆర్ఎస్ ద్వారా కానీ వివిధ సర్వే కంపెనీల ద్వారా కానీ కన్సల్టెన్సీ ఏజెన్సీల ద్వారా కానీ ఏ విధంగానైనా ఒక సర్వే రిపోర్ట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటుంది. మరి సాక్షిలో నిన్న లేక మొన్న ఒక ఏదో దాంట్లో ఇంటర్నల్ సర్వే ఏపీ ప్రైడ్ ఛానల్లోను చాలా చోట్ల చెప్పడం జరిగింది. ఇదేదో ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ సర్వే దాదాపు 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేల పైన తీవ్ర వ్యతిరేకత ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి అది ఏ సర్వే కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయకోకుండా ఏదో అంతర్గత సమాచారం అని చెప్పేసి కూడా ఏవో లెక్కలు బయట పెట్టడం జరిగింది. మరి సరే ఇవన్నీ అటు ఉంచితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోతారు, కూటమి ప్రభుత్వం ఎందుకు గెలుస్తుంది? మరి తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చినప్పుడు 40% ఓటు బ్యాంక్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఇదే 11 సీట్లు వచ్చినప్పటికీ 40% ఓటు బ్యాంక్ ఉంది. అంటే నిర్మాణాత్మకంగా ఇటు తెలుగుదేశం పార్టీకి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఎంత క్రైసిస్ స్టేజ్లో ఉన్నా కూడా సాలిడ్గా అటు 40 ఇటు 40 ఉన్నారు. జనసేనకి ఎంత శాతం ఓట్లు పడ్డాయండి? 6.87% ఓట్లు నమోదయ్యాయి ఇప్పుడు 2024 ఎన్నికల్లో. మళ్ళీ భారతీయ జనతా పార్టీకి 2.8% ఓట్లు శాతం నమోదైంది. మరి ఇక్కడ న్యూట్రల్ ఓటర్లు అంటే ఓటు ట్రాన్స్ఫర్ కాకోకుండా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పడేవారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉంటారు, అట్ ది సేమ్ టైం రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఉంటారు. ఈసారి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు ఓటు ట్రాన్స్ఫర్ కాకోకుండా అది కూటమి ప్రభుత్వానికి పడడం వల్ల దాదాపు 55.3% ఓటింగ్ శాతం నమోదైంది కూటమి ప్రభుత్వానికి, 3 ప్రభుత్వాలు కలిపి. మరి టీడీపీకి 45.6% సీట్లను పొందింది. మరి జేఎస్పీ 6.87% ఓట్లను పొందింది. భారతీయ జనతా పార్టీ 2.83% ఓట్లను నమోదు చేసింది. మరి నిజంగా ఒకవేళ మరలా 2029 ఎన్నికల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తే తక్కువలో తక్కువ 50% ఓట్లనైతే పోలింగ్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో వ్యతిరేకత ఉన్న వాళ్ళు లేకపోతే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఏ రకంగా అయినా ఏ రూపేనైనా ఒక 5 నుంచి 6% తగ్గినా కూడా 50% ఓట్లను నమోదు చేసే కార్యక్రమం ఉంది. మరి గత ఎన్నికలలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 40% ఓట్ బ్యాంక్ వచ్చింది, వైఎస్ఆర్సీపీ పార్టీకి 45-46% ఓట్ బ్యాంక్ వచ్చింది. మరి దానికి దీనికి 5 to 6% ఓటింగ్ పర్సెంటేజ్కే ఎంత శాతం ఓట్ల తేడా అండి? అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలు 1000 ఓట్లతో ఓడిపోయినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. 2000, 10,000, 20,000, 30,000. ఈసారి మీరు బాగా గమనించినట్లయితే 2024 ఎన్నికల్లో దాదాపు 1,00,000 దాటినటువంటి మెజారిటీ దాటినటువంటి నియోజకవర్గాలే చాలా ఉన్నాయి.
50,000 దాటినటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. 80,000 మెజారిటీ దాటిన నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. ఓకే. ఇంకా 10,000, 20,000 ఇట్లా చూసుకుంటే భారీ మెజారిటీతో గెలుపొందినటువంటి నియోజకవర్గాల సంఖ్య ఎక్కువగా ఉంది. మరి ఒకవేళ ఆ భారీ మెజారిటీలోనే కొంతమంది అంటే ఈ ఇప్పుడున్నటువంటి యాంటీ ఇన్కంబెన్స్ అంటారు కదా, కొంతమంది ఊహాగానాల రీత్యా కల్పించేటువంటి కల్పిత కథలతో యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే ఉందో దాని ద్వారా ఏర్పడినటువంటి ద్వారా 5 to 6% ఓట్లు పోయినా కూడా 50% ఓట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఘంటాపదంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. మరి ఇదే విషయం పైన ఆయన మాట్లాడుతూ, నేను మాట్లాడినటువంటి మాటలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రజల్లోకి చేరనివ్వరు, మరి టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ప్రజల్లోకి తీసుకొని వెళ్తారని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పేరుకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క అత్యంత ఆప్తుడైనప్పటికీ, ఆయన కొడుకు సహకరించినప్పటికీ ఆయన యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు ప్రజలకు చేరుకునే విధంగా చేసేటువంటి మీడియా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అది నేను చెప్పిన మాట అయితే కాదు, స్వయంగా ఆయన చెప్పినటువంటి మాట. మరి ఏ ప్రాతిపదికన 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన డే 1 నుంచి మీరు బాగా గమనించినట్లయితే కేవలం వాళ్ళు మేము వస్తే 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే మేము వాడిని చంపుతాం, వీడిని చంపుతాం, వాడిని వేసేస్తాం, వీడిని వేసేస్తాం, వీడిని వేసేస్తాం, వాడిని వేసేస్తాం అంటే ఇదే తరహా అయినటువంటి మాటలు. 2 రోజుల కిందట కారుమూరి నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి గుంటూరు అవతల ఉన్న వాళ్ళని ఇంట్లో నుంచి లాగి పడేస్తారు, గుంటూరు యువతలో ఉన్న వాళ్ళని నరికి పడేస్తారని చెప్పేసి విపరీతమైనటువంటి వ్యాఖ్యలు ప్రజాప్రతినిధులు. మరి ప్రజలు ఇవన్నీ గమనించారా? మరి నిజంగా వాళ్ళు ఎక్కడైనా ప్రజల సమస్యల పట్ల ఇది చేస్తాం ప్రజలకి, కూటమి ప్రభుత్వము హామీలు ఇచ్చి ఈ నియోజకవర్గంలో ఇంత శాతమే ఇస్తూ ఉంది, మిగిలిన శాతం ఇవ్వట్లేదని ఎక్కడైనా ప్రజల సమస్యల మీద ఎక్కడైనా మాట్లాడుతున్నారంటే లేదు. కేవలం బూతులు, సోషల్ మీడియాను నమ్ముకొని కేవలం వాడిని చంపుతాం, వీడిని చంపుతాం అనడానికి వాళ్ళు పని చేస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళకి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే, అతి ముఖ్యంగా రాయలసీమ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే నీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు? ఏ పరంగా అయినా చూసుకోండి, డిఎస్సి నోటిఫికేషన్ అంటే జాబ్ క్యాలెండర్ కానీ, రైతులకు సంబంధించి కానీ, డ్వాక్రా మహిళలకు సంబంధించి కానీ, అక్క చెల్లెమ్మల విషయంలో కానీ కేవలం ఆటోలకు ఏదో 10,000 ఇవ్వడము, కులానికి 10,000 ఇవ్వడం, కులానికి 10,000 ఇవ్వడము, ఈ 10,000 ఇవ్వడం ద్వారా సంవత్సరానికి ప్రజల యొక్క ఆదాయ ప్రమాణాలు, జీవన ప్రమాణాలు పెరిగిపోయి వారి యొక్క జీడిపి అంటే తలసరి ఆదాయం, ఆ కుటుంబం యొక్క తలసరి ఆదాయం పెరిగిపోతుంది, తద్వారా రాష్ట్ర జిఎస్డిపి పెరిగిపోతుంది, వృద్ధి రేటు విపరీతంగా వచ్చేస్తుందని చెప్పేసి ఒక క్రియేటివ్ ఎకానమీ టర్మినాలజీ డెవలప్ చేశారు గత 5 ఏళ్లలో. ఈరోజు ఏమైపోయింది? అదంతా వ్యర్థమైపోయింది అనేది అయితే మనం ఘంటాపదంగా చెప్పగలుగుతాం. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి కూడా స్పష్టంగా బోధన అర్థమైంది. ఇంకోటి ఆయన కేసుల గురించి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి క్విడ్ ప్రోకో కేసులు చాలు, ఒకవేళ అతను కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్న ఆ కేసుల ద్వారా తద్వారా డిస్క్వాలిఫై అయితే దాదాపు 10 నుంచి 15 ఏళ్ళు రాజకీయాలలో కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు అని చెప్పేసి చెప్పారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే అవకాశాలు తక్కువ అని చెప్పేసి కూడా అనడం జరిగింది. మరి ఇది పెద్ద సెన్సేషనల్ మ్యాటరే. మరి ఇలాంటి మ్యాటర్ను వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక రకంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి ఇస్తూనే ఇప్పటికీ ఆయన మాటలు చాలామంది తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీ వాళ్ళు నమ్మరు. ఎందుకంటే ఎప్పుడే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మేలు కోరే విధంగానే వ్యాఖ్యలు చేస్తారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారని స్పష్టంగా అందరికీ తెలుసు. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఇదే మాట పైన ఆయన 2029 ఎన్నికల ముందు కూడా మాట్లాడతారా లేదని అయితే మనం అయితే వేచి చూడాలి. థ్యాంక్స్. నమస్తే.